నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక స్ట్రైట్ గా మ్యాటర్లోకి వస్తే నర్సాపురం సీటు రాకపోవడంతో సిట్టింగ్ ఎంపీ రఘురామ తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు। ఈసారి ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల బరిలో ఉంటానని జగన్ కి గట్టి గుణపాఠం చెప్తానంటున్న రఘురామ వ్యూహాలు జగన్ శిబిరంలో ప్రకంపనలు కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది। నర్సాపురం కాకుంటే విజయనగరం నుంచి ఆయన బరిలో ఉంటారని అంటున్నారు। విజయనగరం నుంచి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్నారు। అయితే మరో అభ్యర్థి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది। ఊహించని విధంగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది। విజయనగరం జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, రాజకీయంగా వారి ప్రభావం ఎక్కువ। మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు। ఈసారి రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు। కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు। 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత అశోక్ గజపతిరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు। 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తన కూతురు అతిథి పోటీలో ఉంటారని ప్రకటించారు। ఆయన కూతురు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు। విజయనగరం ఎంపీ టికెట్ కోసం అశోక్ గజపతిరాజు, కరోతు బంగారరాజు, ఆనంద్ కుమార్, చంద్రశేఖర్ ఇలా అనేక మంది పేర్లు తెరపైకి వచ్చిన చివరాఖరికి ప్రకటించిన జాబితాలో అశోక్ కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకి విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ, లోక్సభ సీటు ఖాళీగానే ఉంచింది। దీంతో ఇప్పుడు రఘురామరాజును విజయనగరం లోక్సభకు పోటీ చేయిస్తే విజయనగరం పరిధిలో అసెంబ్లీ సీట్లలో కూటమికి అనుకూల సంకేతాలు ఉంటాయని చెప్తున్నారు। ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గమైన విజయనగరం పార్లమెంట్ స్థానంలో మంత్రి బొత్సాకు గట్టి పట్టుంది। 2009లో ఏర్పాటైన విజయనగరం లోక్సభ స్థానంలో ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి। ఇప్పటివరకు జరిగిన 3 ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలవలేదు। అదేవిధంగా ఒకసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు। 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు। 2014లో ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు। ఏదైనా సరే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గ ఓటర్లే గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నారు। విజయనగరంలో రఘురామ పోటీ చేస్తే విజయం ఖాయం అంటున్నారు। ఇది మెటా న్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు। మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం। మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి।